హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది అమెజాన్ బేసిక్స్ నుంచి వచ్చిన TWS ఇయర్ బడ్స్ అనమాట. దీన్ని నేను 999 రూపాయలకి, అంటే రూపాయి తక్కువ, 1000 రూపాయలకి అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ ని నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. దీనికి ఇప్పుడు నేను ఈ వీడియోలో దీని ఫుల్ రివ్యూ అనేది ఇస్తాను అనమాట. అన్బాక్సింగ్ వీడియోలో నేను కేవలం అన్బాక్సింగ్ మాత్రమే చేశాను. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను దీనికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్, అలాగే ఇది 1000 రూపాయలకి వర్తబుల్ కాదా అనే విషయాన్ని మీకు వీడియో ఎండింగ్ లో అయితే చెప్పబోతున్నాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారో మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతేకాకుండా బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ముందుగా మనం దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గా చూసుకున్నట్టయితే, బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. సో ఇది హార్డ్ ప్లాస్టిక్ అన్నమాట. పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఇది మంచి బిల్డ్ క్వాలిటీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. డిజైన్ చూసుకున్నట్టయితే కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. ఇది వైట్ కలర్. చూస్తుంటే ఈ రౌండ్ షేప్ చూస్తుంటే కోడిగుడ్డ మనకి గుర్తుకొస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అనేది పర్లేదు, బాగానే ఉందన్నమాట. ఇకపోతే ఈ బడ్స్ లో మనకు ఇన్బిల్ట్ గా మైక్స్ వస్తాయి. 2 బడ్స్ లో 2 మైక్స్ ఉంటాయి అనమాట. ఈ 2 మైక్స్ మనకు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఇన్బిల్ట్ గా వస్తున్న మైక్లు అయినా సరే బాగానే ఉన్నాయి. కాకపోతే నేను క్వాడ్ మైక్స్ ఇస్తారని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ క్వాడ్ మైక్ అయితే ఇవ్వలేదు. ఇన్బిల్ట్ గా ఈ బడ్ లో ఒకటి, ఈ బడ్ లో ఒకటి, 2 మైక్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టచ్ కంట్రోల్ తో వస్తుంది. ఈ బడ్స్ అనేది టచ్ కంట్రోల్ తో వస్తుంది అనమాట. మనం ఈ ఇయర్ బడ్స్ కాబట్టి ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. ఇన్బిల్ట్ గా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది. ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా పెట్టుకొని చూశాను, పడిపోలేదు. మామూలుగా మీరు ఇప్పుడు చూడొచ్చు, మీరు ఎంత గట్టిగా తల ఊపినా సరే పడట్లేదు అనమాట. చాలా చాలా బాగుంది. ఇది ENC టెక్నాలజీతో వస్తుంది, అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ కంట్రోల్ టెక్నాలజీతో వస్తుంది అనమాట. ANC అయితే కాదు. ANC అంటే యాక్టివ్ నాయిస్ కాన్సలేషన్ టెక్నాలజీ అయితే ఇందులో లేదు. ఓన్లీ ENC మాత్రమే ఉంటుంది అనమాట. ఇది 10 మీటర్స్ రేంజ్ వరకు మనకు వర్క్ చేస్తుంది. అంటే మనం మొబైల్ ఒక పక్క పెట్టేసి మనం 10 మీటర్స్ దూరంగా వెళ్ళినా మనం మాట్లాడొచ్చు అనమాట. అలాగే ఈ టచ్ కంట్రోల్స్ మనకు ఎలా పనిచేస్తాయంటే, లెఫ్ట్ సైడ్ లేదంటే రైట్ సైడ్ మనం సింగిల్ టాప్ చేస్తే ఫోన్స్ వచ్చినప్పుడు సింగిల్ టాప్ చేసి కాల్ ఆన్సర్ చేయొచ్చు, లేదంటే సింగిల్ ట్యాప్ చేసి కాల్ కట్ చేయొచ్చు. అలాగే మనం ఏదైనా వీడియోస్ కానీ లేదంటే పాటలు కానీ వినేటప్పుడు సింగిల్ టచ్ చేస్తే పాజ్ అవుతుంది, మళ్ళీ సింగిల్ టచ్ చేస్తే ప్లే అవుతుంది. అలాగే డబుల్ టచ్ చేసామనుకోండి ఫార్వర్డ్ అవుతుంది రైట్ సైడ్ది. అంటే వీడియో కానీ లేదంటే పాటలు కానీ ఫార్వర్డ్ అవ్వడానికి డబుల్ ట్యాప్ చేయాలి. లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్కి వెళ్తాం అనమాట. ఇక ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ మనం ట్రిపుల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే మనం రైట్ సైడ్ కానీ ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి గేమింగ్ మోడ్ లోకి వెళ్తుంది. అలాగే మళ్ళీ ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి మ్యూజిక్ మోడ్ లో కానీ వెళ్తుంది అనమాట. ఈ 3 మోడ్స్ అయితే మనకి బడ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ బడ్స్ ని లెఫ్ట్ సైడ్ అలా ట్యాప్ చేసి పట్టుకుంటే సౌండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్ సైడ్ ట్యాప్ చేసి పట్టుకుంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అనేసి. కాకుండా ఈ బడ్స్ మనకు IPX5 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది కాబట్టి చెమటని మనం చెమటలో కానీ చిన్న చిన్న వాన చినుకుల్లో కానీ వీటిని ఆటోమేటిక్ గా సర్వైవ్ అయితే చేసుకోవచ్చు. బడ్స్ సౌండ్ పరంగా చూసుకున్నట్టయితే సాంగ్స్ వినేటప్పుడు కానీ లేదంటే మూవీస్ చూసేటప్పుడు బేస్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. 2 బడ్స్ చెవుల్లో పెట్టుకున్నప్పుడు ENC ఉండడం వల్ల సరౌండింగ్స్ ఉండే సౌండ్ ఏది మనకి పెద్దగా వినబడదు అనమాట. అంతేకాకుండా గేమింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు 50 ms అంటే 50 మిల్లీ సెకండ్స్ మనకి లో లేటెన్సీతో ఇది వస్తుంది కాబట్టి గేమింగ్స్ కూడా కొద్దిగా పర్వాలేదు. కానీ గేమ్స్ ఆడాలి, ఖచ్చితంగా గేమ్స్ మీదే ఫోకస్ ఉంటుంది అనుకుంటే ఇలాంటి బడ్స్ కాకుండా వైడ్ ఇయర్ బడ్స్ పెట్టుకుని గేమ్స్ ఆడుకుంటేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది అనమాట. అంతేకాకుండా ఇది రన్నింగ్ లో కాల్ క్వాలిటీ మాత్రం అస్సలు నాకు నచ్చలేదు. వాయిస్ అనేది స్ట్రక్ అవ్వడం లేదంటే సిగ్నల్స్ కట్ అయిపోవడం అలా అవుతూ ఉంటుంది అనమాట. బైక్ మీద కానీ లేదంటే బస్సులో కానీ వెళ్ళేటప్పుడు
పెట్టుకొని మాట్లాడాలంటే మాట్లాడలేము, వాయిస్ మాత్రం పూర్తిగా డిస్టర్బెన్స్ అయిపోతుంటుంది అనమాట. మామూలుగా ఏమైనా వీడియోస్ అవి చూసేటప్పుడు మాత్రం బేస్ చాలా చాలా నీట్ గా వస్తుంది, అలాగే వోకల్స్ కూడా చాలా బాగా వినిపిస్తుంది. ఇయర్ బడ్స్ లో మనకు 10mm డైవర్స్ ఇచ్చారు కాబట్టి కాస్త పర్వాలేదు, సౌండ్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. మూవీస్ చూసేటప్పుడు సాంగ్స్ వినేటప్పుడు మాత్రం ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు, కానీ కాల్స్ మాట్లాడేటప్పుడు, అది కూడా రన్నింగ్ లో కాల్స్ మాట్లాడేటప్పుడు మాత్రం నాకు దీంతో కొద్దిగా ఇబ్బంది. కాకపోతే ఈ బడ్స్ మనకు ఛార్జింగ్ టైం ఎంత ఇచ్చారంటే 60 అవర్స్ వరకు ఇచ్చారు. అంటే ఇన్బిల్ట్ గా అనమాట. బడ్స్ కేసులో పెట్టుకున్నప్పుడు మనం 60 అవర్స్ వరకు ఛార్జింగ్ అయితే, వన్ టైం ఛార్జింగ్ పెట్టుకుంటే 60 అవర్స్ వరకు కాస్తుందని చెప్తున్నారు. కానీ నాకు అంతవరకు రాలేదు, 40-45 అవర్స్ వరకు అయితే ఛార్జింగ్ అయితే కాసింది అనమాట. మనం సింగిల్ బడ్ మనం తీసి పెట్టుకుంటే దాని ఛార్జింగ్ మాత్రం 2-3 అవర్స్ వరకు కాస్తుంది. అంతేకాకుండా 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 100 మినిట్స్ వరకు వీళ్ళు ఛార్జింగ్ చేసుకోవచ్చు అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే నాకు అంతవరకు అయితే రాలేదు. 60 సెకండ్స్ వరకు 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 60 సెకండ్స్ అంటే 1 అవర్ వరకు ప్లే బ్యాక్ అయితే వచ్చింది అనమాట. ఇక ఈ కేసులో ఉండే, అంటే ఈ బడ్స్ కేసుకు ఉండే చిన్న కాన్ ఏంటంటే, మూత ఓపెన్ చేసినప్పుడు, ఇలా క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇది తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇది చాలా చిన్నగా ఇచ్చారు. చిన్నగా ఇవ్వడం వల్ల మన చెయ్యి కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల ఇలా 2 వేలు పెట్టి ఇలా తీయటానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది మాత్రం నేను నోటీస్ చేశాను, నాకు కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది. మీలో ఎవరైనా 1000 రూపాయల్లో ఒక మంచి ఇయర్ బడ్స్ కావాలి, అది కూడా సౌండ్ క్వాలిటీ బాగుండాలి, మూవీస్ చూసేటప్పుడు కానీ లేదా సాంగ్స్ వినేటప్పుడు కానీ సౌండ్ క్వాలిటీ బాగుండాలి అని అయితే మీరు తీసుకోవచ్చు. మామూలు టైంలో కాల్ క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. రన్నింగ్ టైంలో అంటే బస్సులో కానీ బైక్ లో కానీ వెళ్ళేటప్పుడు కాల్స్ మాట్లాడడానికి అయితే ఇది కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అనమాట. పర్వాలేదు, 1000 రూపాయల బడ్జెట్ లో ఒక మంచి ఇయర్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా అమెజాన్ బేసిక్ సంబంధించిన TWS ఇయర్ బడ్స్ సంబంధించిన ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైన్ ఆఫ్ నౌ.